నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా గిరిజ. సార్, విజయ్ సీఎం అయ్యారు, సంతకం పెట్టారు, అంతా బాగుంది అనుకున్నాము. బట్ ఆయన పెట్టినటువంటి సంతకాలు అన్నీ కూడా బాగున్నాయి, కానీ రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అది ఏ విధంగా తీసుకోవాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది అర్థం కావట్లేదు. సో అది ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లంచం తీసుకుంటున్నట్టుగా, అంటే సాధారణ ప్రజలు వెళ్ళి ఒక 1000 రూపాయలు వాళ్ళకి లంచం ఇస్తున్నట్టుగా ప్రూవ్ చేయించగలిగితే వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు ఇస్తాను అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఇలా చేయటం కరెక్ట్గా ఉందా యాజ్ అ సీఎంగా, లేదా మరి గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అంటే 1000 రూపాయలకు అందరినీ పట్టుకుంటూ పోతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారా ఉండరా? సో దీని మీద మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది మొత్తం విజయ్కే కాదు, డాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు కూడా చేసినప్పుడు వీళ్ళంతా సినిమా హీరోలు వచ్చిన తర్వాత సంస్కరణ చేద్దాం, సమాజాన్ని మార్చేద్దాం అని చెప్పేసి ఫస్ట్లో మంచి ఇది ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది. దాంతో ఎన్టీఆర్ గారు మొత్తం మద్యపాన నిషేధం చేసేసారు. అలాగే మన విజయ్ కూడా ఎక్కడ కాలేజీలు ఉన్నాయో అక్కడికి ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న చోట ఎక్కడైతే వైన్ షాపులు ఉన్నాయో అవన్నీ 750 పైగా వైన్ షాపులని డిస్మిస్ చేసేయడం, లైసెన్సులని. అద్భుతమైన నిర్ణయం అది, మద్యపాన నిషేధం. అయితే అది మిగతా స్టేట్ గవర్నమెంట్ సీఎంలు అంతా చూసి నేర్చుకుని సిగ్గు తెచ్చుకోవాలి అతను చూసి. కాలేజీలు పక్కన లైసెన్సులు ఇస్తారు అందరూ. తర్వాత ఇకపోతే రెండవది, ఇతను 1000 రూపాయలకి లంచం ఇస్తే కనుక సాక్ష్యాధారాలతో పట్టుకుంటే కనుక 1,00,000 రూపాయలు ఇస్తాము ఆ వ్యక్తికి అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. ఇది సినిమాల్లో పనిచేస్తుంది, అంతేకాని రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుంది? అందుకని రియల్ లైఫ్లో ఇంక ఇదే పని మీద ఉంటారు. ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, 1000 రూపాయలు ఇవ్వడం, నాకు 1,00,000 వస్తుంది కదా అని చెప్పేసి మందు దొరుకుద్దిగా. అందుకని 50 రూపాయల క్వార్టర్ మందు కోసం బాంబేలో మర్డర్లు చేసేవాళ్ళు ఉన్నారమ్మా. నేను ముంబై సిటీలో ఆనంద్ మార్గ్ ఆశ్రమం, మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం నా 50 years నుంచి నేను అక్కడ చూసుకుంటూ ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఒక చిన్న 50 రూపాయల కోసం. మరి అలాంటిది మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగస్తుల జోలికి వచ్చిన కేసీఆర్ని దింపి పడేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్ల జోలికి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని స్ట్రిక్ట్ చేద్దామనుకున్న చంద్రబాబు నాయుడిని దించి పడేశారు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు. ప్రభుత్వ ఉద్యోగాలకి ఒక నాయకత్వం ఉంటుంది, ఒక యూనియన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అలా విజయ్కి ఏంటంటే ఈ ప్రక్షాళన చేయాలి, ఏదో ఒక ప్రత్యేకత చేసుకోవాలనో లేకపోతే ప్రక్షాళన చేయాలనో ఏదో ఉంటుంది. అసలే మెజారిటీ లేదు, ఏదో వచ్చినోళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలా. ఇప్పుడు అందులో లెఫ్టిస్ట్ పార్టీలు అవన్నీ ఎందుకు కోరుకుంటారు? తర్వాత 1000 రూపాయల కోసం ఇప్పుడు చిన్న 1000 రూపాయల లంచం అనేటటువంటిది సామాన్యమైనది. ఏం మోడీ గారు చేయట్లేదా పరిపాలన? ఇప్పుడు మొత్తం మన్మోహన్ సింగ్ చేయలేదా? పివి గారు చేయలేదా? ఎంతమంది దేశ అధ్యక్షులు చేశారు. లంచాన్ని అరికెట్టగలిగారా ఎవరైనా? ఇప్పుడు కూడా సీక్రెట్గానే జరుగుతూ ఉంటాయి. వరకట్నం లాలో ఉండడం వేరు, చట్టం ఉండడం వేరు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. కట్నం తీసుకోకూడదు అని ఉంది. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లే, జడ్జిలు, లాయర్లే కట్టడి చెయ్యాలి వీళ్ళని. కట్నం ఇచ్చినవాడిని బొక్కలు వేయాలా, కట్నం తీసుకున్నవాడిని బొక్కలు వేయాలి. వీళ్ళే తీసుకుంటున్నారు, ముందు వీళ్ళ పిల్లలకే ఇస్తున్నారు. తప్పదు మరి, పెళ్లి లేకపోతే పెళ్లి చేసుకొని అంటున్నాడు అవతల కలెక్టర్ని ఇచ్చి పెళ్లి చేయాలా. వాడు 40 కోట్లు ఇస్తానంటున్నాడండి, ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్నవాడు ఇస్తానంటున్నాడండి. మీరు ఐపీఎస్లు ఇవ్వలేరా అని అడిగే కలెక్టర్ మహానుభావులు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాగైతే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వీళ్ళే చట్టానికి చేయలేకపోతున్నారో సీఎంలే చేయలేరు. లంచాన్ని అంటే ఇతను తీసుకున్నది ఎంత తెలివి తక్కువ నిర్ణయమా అంటే 1000 రూపాయల కోసం, చిన్న పనుల కోసం ఏదో పాపం ఏదో కానుగ్గా ఇస్తూ ఉంటారు 1000 రూపాయలు అనేది. ఇప్పుడు అది వాళ్ళు చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకుంటారు. తప్పేముందమ్మా 1000 రూపాయలకి తీసుకోవడానికి? ఇది మా డబ్బు. ప్రభుత్వ అధికారి లేనిదే, ప్రభుత్వ ఎంప్లాయీస్ లేనిదే ఒక చిన్న పని కూడా కదలదు. అలాంటిది ఇండేట్ పని చిన్నవి తీసుకుంటే అది దురాశాపరుల్ని చేసి కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకునేటటువంటి వాళ్ళని పట్టుకోవాలా. ఇప్పుడు ఒక ఎంపీలో మధ్యప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఊరంతా కూడా 5 ఎకరాలు చొప్పున మొత్తం అన్ని ఊర్లో వాళ్ళు కొన్నారు. కొంటే వాళ్ళకి ముందే 5 లక్షల రూపాయలకి 5 ఎకరాలు కొనుక్కున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళ కొన్న 3 నెలలకి అది నేషనల్ హైవే కింద జరిగింది. యూట్యూబ్లో షార్ట్ కూడా ఉంది, చూడండి. ఆడ మొత్తం అంతా కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయట.
ఆ చుట్టుపక్కల నేషనల్ హైవే రావడము, మంచి మెగా ప్రాజెక్ట్ రావడము, దాంతో ఇప్పుడు 5 లక్షలకు కొన్న వాళ్ళు కేవలం 6 నెలల్లో ఆ ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యేసరికి వాళ్ళు ఎంత అయింది తెలుసా? 1 ఇయర్ పూర్తయ్యేసరికి 50 నుంచి 55 కోట్ల దాకా పెరిగిందంట ఎకరం. ఈ ప్లాన్ ఉంది అని తెలిసి తీసుకున్నాం. అదే మరి ఇంకా ఇండైరెక్ట్ గా ఏం తెలుస్తుంది? అలా ఆ లెవెల్లో చేసే వాళ్ళని పట్టుకోవాలా, అంతేగాని 1000 రూపాయల వాళ్ళని వాట్ ఈస్ దిస్ ఇంక ఇదే పనిగా ఉంటారు ప్రభుత్వ అధికారులు. ప్రతి ఒక్కళ్ళు భయపడతారు పాపం. అసలే ప్రభుత్వం ఎంప్లాయీస్ భయంగా బతుకుతున్నారు, చిన్న జీతాల వాళ్ళు, క్లర్క్స్, వీళ్ళంతా కూడా. వాళ్ళు ఏందో పని జరుగుద్దా అసలు? వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్తే కెమెరాలు ఉన్నాయి, ఎవడన్నా వస్తే రెండో వాడిని తీసుకెళ్తే ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఇలా పాపం ఎవరెత్తనో అని అడుగుతాడు. పని చేసే వాళ్ళని చేయనివ్వాలి. సో ఇతను ఏంటంటే పబ్లిక్ స్టంట్ కోసం చేస్తాడు, సినిమా హీరో కాబట్టి. జస్ట్ టిఫిన్ బాక్స్ తెచ్చుకోవడం మధ్యాహ్నం నుంచి, ఒకరోజు తెచ్చుకుంటాడు, రోజు చూపించు మనం. అది త్రిష పట్టుకొచ్చిన స్పెషల్ బాక్స్ అని పెడుతున్నారు అందులో. అలా ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఒక జ్యోతిష్కుడికి పోస్ట్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేవాడు ఒక చిన్న ఆయన, జ్యోతిష్కుని చెప్పుకునేవాడు. అతన్ని ఇస్తే మంత్రి పోస్ట్ ఎమ్మెల్యే కింద గెలుచుకోవాలని చంద్రబాబు నాయుడు అంటే చాణక్యుడు, మేధావి. అలా అన్నారు, ఎమ్మెల్యే కింద ఇచ్చాడు, మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. ఇవ్వాలంటే అలా ఇవ్వాలి. ఆ రాధాన్ పండిట్ అన్న వాడికి ఓఎస్డీ కింద ఇచ్చేసాను, నీకు నువ్వు పొలిటికల్ అఫైర్స్ నువ్వు చూసేసుకో అన్నాడు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అవతరాలు లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ నుంచి 5గురును, సిఎస్కే పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక 2, వీళ్ళు వాళ్ళని పెడితే కుదరదన్నారు, డిస్మిస్ చేస్తాడు, అలా చేతులు కట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ సహాయ నిరాకరణోద్యమం చేస్తారు వీళ్ళంతా. గవర్నమెంట్ ఎంప్లాయీస్, తమిళనాడు సంగతి నాకు బాగా తెలుసు. ఇప్పుడు మా ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీస్లో ఏం చేసేవారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు జాబ్ చేసిన సీఎంగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చారో వాళ్ళందరి పేర్లు బోర్డు మీద రాసేవారు. మా అందరి పేర్లు బోర్డు మీద యూనివర్సిటీల్లో రాసి ఎవరైతే డ్యూటీలకు వచ్చారో ఇలా సహాయ నిరాకరణ చేయాలి అని, పని చేయకూడదని. అలాంటి ఉద్యమాలు అన్నీ పిచ్చోడు అనమాట. ఈయన అన్నీ అలా తెచ్చుకుంటున్నాడు. విజయ్కి ఏంటంటే కాస్త మంచి చేయాలి అనేటటువంటి ఉన్నప్పుడు, తెలివితేటలు ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న విషయాలని చేయకూడదు. ఆయన ఇంకా 10 కాలాల పాటు పరిపాలించాలి కదా, 5 సంవత్సరాలు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఒక ఐఏఎస్, లేడీ ఐఏఎస్ని, ఒక జంట ఐఏఎస్ని తెచ్చుకున్నాడు, ఓఎస్డీలో తెచ్చుకున్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళని తెచ్చుకున్నాడు. మరి వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ప్రభుత్వ ఆఫీసర్లను పట్టించమని ఎవరైనా అలాంటి సలహాలు ఇస్తారా? అది ఆయన సొంత నిర్ణయం. నో ప్రిన్సిపల్ సెక్రటరీ విల్ గివ్ సచ్ సజెషన్స్, నో చీఫ్ సెక్రటరీ విల్ గివ్ సచ్ సజెషన్స్. ఐఏఎస్లు ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు. అసలు ఐఏఎస్ల మీద ఒక సామెత ఉంది. శివకుమార్ అని బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ పక్కనే భాస్కర్ మెడికల్ కాలేజ్ ఉంటుంది, పక్కనే ఇల్లు. రెడ్డి నాయుడు అని చీఫ్ ఇంజనీర్ కొడుకు. అతను జగన్ క్లాస్మేట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టాప్ లెవెల్లో చదివిన వ్యక్తి. ఐఏఎస్ ఆఫీసర్కి డెఫినేషన్ ఏం చెప్తాడంటే, అన్ ఆఫీసర్ హూ ఇస్ పెయిడ్ ఫర్ నో వర్క్ అంటాడు. అంటే ఏమి చేయని దానికి డబ్బులు వచ్చేవాళ్ళని ఐఏఎస్లు అని సరదాగా జోక్గా అంటాడు. కానీ పేదవాళ్ళమ్మా, వాళ్ళు హై లెవెల్లో ఉన్న వాళ్ళని పట్టుకోవాలా అతనికి దమ్ముంటే. ఈయన రేవంత్ రెడ్డి గారేమో ఓవైసీ బిల్డింగ్ కొట్టరు, హైడ్రా ఇచ్చి మంచి ఉద్దేశంతో చక్కగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిలో దమ్ముంది, రేవంత్ రెడ్డి గారిలో ఇది ఉంది. మూసి, నర్మదా నది, యమునా నది, యమునా, నర్మదా, గంగా అని పేర్లు పెట్టుకుంటారు, మూసి అని ఎవరైనా పెట్టుకున్నారా పేర్లు ప్రపంచంలో అన్నాడు. కరెక్ట్గా చెప్పారు మన కాన్క్లేవ్ మీటింగ్లో వచ్చినప్పుడు. సో నేను ఆ మూసిని అందిద్దాం అనుకుంటున్నాను, నందిడతారేంటి అంటాడు. కరెక్ట్ అని చెప్పింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు హైడ్రా చెరువుల పక్కన ఎవరు ఇల్లు కట్టినా కొట్టుపడేస్తాను అన్నాడు. అయితే వార్నింగ్ ఇస్తున్నారంటే యాస్ అన్నాడు. అలా చెప్పాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా. మళ్ళీ ఎవరు వీళ్ళు కొట్టుపడేస్తాము, చెరువుల్ని నీటి జోలికి రావద్దన్నారు, బాగుంది. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు వాళ్ళు చౌకగా వస్తుందని దురాశపడి వ్యాపారస్తులు ఎవరు కొనమన్నారు? చెరువుల దగ్గర ల్యాండ్ స్పెసిఫికేషన్స్ లేకుండా అన్అఫిషియల్ ఫ్లాట్స్ అవన్నీ తక్కువకు వస్తున్నాయని కొనిపడేస్తున్నారు. సో ఆయన మొహమాటంగా లేకుండా చెప్పాడు, ఏమని, నేను కొట్టిపడేస్తాను, అదొకటి, వాటర్ జోలికి రాకూడదు. మరి ఆ కొట్టుపడేసేటప్పుడు మరి ఆ విలేకరు అడిగాడు, మరి ఏమండి పాపం పేదవాళ్ళు కూడా ఉన్నారు కదండి, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, అంటే తప్పదు, యుద్ధం జరిగినప్పుడు సామాన్యులు కూడా, అమాయకులు కూడా చచ్చిపోవాలి, తప్పదు, అందులో బలైపోవాల్సిందే, వాళ్ళకి ఎక్కడో ఏర్పాటు చేస్తానేదో అన్నాడు అనుకో. అక్కడ ఏర్పాటు చేసే సీన్ లేదు, అది చాలా కాస్ట్లీ ఏరియా. కాబట్టి ఇక్కడ ఓవైసీని కొట్టాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఓవైసీ కాలేజెస్ ఎక్కడ కొడుతున్నారు వీళ్ళు? నేను ఐపీఎస్లు, నేను ఐఏఎస్లు, మేము సిస్టమ్ గవర్నమెంట్ అంటున్నారు. కొడితే అప్పుడు ప్రజలు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నను మళ్ళీ వేసేస్తాం.
5 సంవత్సరాలు వేసేస్తాం ఓవైసీ కాలేజీలు. అంటే ధనిక వర్గం ఉన్న వాళ్ళని కొట్టి పడేయాల, కొట్టి పడేస్తే అప్పుడు వస్తుంది. ఆ విధంగా విజయ్ కొంచెం జాగ్రత్తగా 10 కాలాల పాటు చేసుకోవాలి కాబట్టి స్ట్రిక్ట్గా ఉన్నటువంటి వాళ్ళని ఉంచరు. ఆయన శ్రేయస్ కోరుకుంటున్నాం కాబట్టి ఆయన ముందే మనం సీఎం అవుతాడని మనం ప్రెడిక్ట్ చేసాం. జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆగ్రహం వస్తే యూనియన్లు ఇవన్నీ ఉంటాయి, స్ట్రైకులు చేసుకుంటారు, ఓకే. కానీ సామాన్య ప్రజలకి ఇబ్బంది పెడతారు. డబ్బున్న వాళ్ళకి, డబ్బున్న మదాంధులకు మాత్రం పనులు జరిగిపోతాయి. వాళ్ళు ఎలాగో సీక్రెట్గా ఇచ్చేస్తారు. ఈ పేదవాడికే పాపం వీడు భయపడతాడు, ఈ 1000 రూపాయలు ఎందుకురా బాబు వీడు పట్టిస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాళ్ళు పని చేయరు, లంచము తీసుకోరు. కాబట్టి దిస్ ఇస్ ఎ రాంగ్ స్టెప్. నష్టపోయేది పేదవాడే, ఎప్పటికైనా పేదవాడే. నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ పెట్టినప్పుడు పేదవాడే నష్టపోయాడు, బ్యాంక్ మేనేజర్లు లబ్ధి పొందారు. అంబానీ వచ్చి లైన్లో నుంచున్నాడా? చూపించమని. నీతు అంబానీ లైన్ చూపించండి. మరి నీతు అంబానీ ఎవ్వరు లైన్లో నుంచోలా. పేదవాళ్ళు మధ్యతరగతి వెళ్ళి సిగ్గు లేకుండా లైన్లో నుంచున్నాం మనందరం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్ళి లైన్లో నుంచున్నాం. ఇంకా డబ్బున్న వాళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా బ్యాంక్ మేనేజర్లు ఇళ్ళకి పెట్టుకున్నారు, ఇంటికి తెచ్చుకున్నారు. వాళ్ళకి బస్తా పట్టిపోయారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇల్లు కొనుక్కున్నారు. బోలెడు మంది బ్యాంక్ మేనేజర్, నేషనలైజ్డ్ బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా బాగుపడ్డారు. ₹1 కూడా లంచం రాదు బ్యాంక్ వాళ్ళకి. అలాంటిది బస్తాలు డబ్బులు వచ్చినాయి. అలా ఇలాంటి నిర్ణయాల వల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వం తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే పేదవాడు నష్టపోకూడదు, ధనవంతుడు నష్టపోవచ్చు, అలా ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మనము ఆ ధనిక వర్గాల వాళ్ళే వీళ్ళకి ఫండింగ్ చేస్తారు. కాబట్టి ఈ అంబానీ, ఆదాను, వాళ్ళు మోడీ గారైనా, మన్మోహన్ సింగ్ అయినా, ఎవరైనా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీలైనా పేదవాళ్ళకి చేస్తున్నట్టు కనబడతారు. చిన్న బుల్బుల్లి, ఒక ₹1,00,000. ఇప్పుడు దేవుడిని వెళ్ళి వరం అడుగుతాం మనం. ఒక స్వామి నాకు ఒక 50 కోట్లు ఇచ్చాయంటే ఒక ₹5 ఇస్తాడు. అలాగా వీళ్ళు ఏదో తాయనం పెడుతున్నట్టు, చిన్నపిల్లడికి చాక్లెట్ పెడుతున్నట్టు పేదవాళ్ళకి చేస్తారు తప్ప ఇలాంటి పాలసీస్ వల్ల పేదవాడికే ఉపయోగం తప్ప పేదవాళ్ళకే నష్టం తప్ప ధనవంతుడికి ఎప్పుడూ కూడా నష్టం ఉండదు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్స్ అన్నీ కూడా ఆలోచించాలి, పాలకులు ఆలోచించి పేదవాడికి పనికొచ్చే పాలసీస్ని, బైలాస్ని తయారు చేయాలి. ఫర్ దట్ ఎవరిది డ్యూటీ? నేను విజయం తప్ప పాటట్లా. విజయ్ దగ్గర ఉన్నటువంటి ఓఎస్డీలో తీసుకున్నటువంటి ఆయన గవర్నమెంట్లో తీసుకున్న IAS ఆఫీసర్స్ అలా చేయొచ్చా? చేయకూడదు. యూఆర్ ఇంటలెక్చువల్స్, వీఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఇంటలెక్చువల్స్. అవర్ పాలసీస్ ఎలా ఉండాలి? మా SVS ప్రసాద్ గారు, మా అంకుల్ వాళ్ళ క్లాస్మేట్, మా అంకుల్ ఆయన చీఫ్ సెక్రటరీగా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో పాలసీస్ తయారు చేస్తే అద్భుతాలు. 3 ముఖ్యమంత్రుల పరిపాలన చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ సో సాఫ్ట్. ఆయన చేసినటువంటి పాలసీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్ళినాయి. అలా ఉండాలి. జంధ్యాల సత్యనారాయణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ఇట్లాగా మనం జడేజా, ఇట్లా మనం IAS ఆఫీసర్స్ అందరూ అద్భుతాలు చేశారు. అలా ఉండాలమ్మా, పేదవాడికి నష్టం కలగకూడదు. ఓకే సార్. సో చాలా మంచి విషయాలన్నీ వాళ్ళ మనతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.